బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఘోరంగా వాడేసి కట్అవుట్ కి తగ్గేదే లేదు అసలు తెలుసా. కట్అవుట్ చేసి కొన్ని నమ్మే చూడు అన్నాడు. అట్లాంటి సినిమా బీజిఎం మాత్రం మస్తు. ఇక పెట్టలేం భయ ఆడ చేసి ఇక్కడ ప్రభాస్ అంటే ఇక ప్రభాస్ బాగానే చేసిండు, యాక్టింగ్ మంచిగా వాడిండు. సాంగ్స్ మాత్రం మస్తున్నాయి, సెంటిమెంట్ సాంగ్స్ చాలా బాగుంది. అన్నా ఏం సినిమా అన్న, అసలు ఇది ఏం సినిమా తీసిండన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ తీసిండన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదన్న, ఇదిగా తీసేసిండన్న. ఆ రక్తంలో ఆ కట్అవుట్ కానీ ఆ బాడీ కానీ అసలు మామూలు బాడీ కాదన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయి, ఈ అమ్మ ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అయితే మామూలుగా కాదన్న. అన్నా సారీ ఎందుకు చెప్తున్నా అంటారా, సినిమా చూడండి మీకే అర్థమవుతుంది. అంటే ఈ సినిమాలో ఒక మంచి డైలాగ్ ఏంటంటే సారీ అన్న. అందరూ సీరియస్ లో ఉన్నా కానీ అందరు నవ్వుకుంటారు, అంత బాగుందన్న మూవీ అయితే. కలెక్షన్లు అంటారా, ఏ బ్యాంకు సరిపోదన్న. ఉన్న అన్ని బ్యాంకులు వచ్చినా కానీ ఏ బ్యాంకు సరిపోదు, అంత బాగొస్తాయి కలెక్షన్లు. మీరు అందరు సలార్ మూవీ చూడండి, మీ అందరి పక్కా నచ్చుతుంది అని ఎట్టి కొట్టేసింది. థ్యాంక్ యూ అన్న. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే ఇచ్చి పడేసిండు అన్న. నిజంగా కేజీఎఫ్ కి దీనికి లింక్ అనేదే లేదయ్యా. మీరు లింకులు అనుకుంటే ఏం లింకులు దొరకవు, చూడండి. నిజంగా పార్ట్ 2 అయితే నేను నిజంగా ఈగర్లీ వెయిటింగ్ అన్న. పార్ట్ 1 అయితే నాకు పిచ్చెక్కిచ్చేసింది అన్న. నిజంగా సినిమా మొత్తం మైండ్ లో ఇంకా ఉంది, తిరుగుతూనే ఉంది అనిపిస్తుంది. అసలు ఏం తీసిండ్రా సినిమా, అసలు ఎలా తీసిండ్రా సినిమా అయితే మీరు చూడండి. ప్రశాంత్ నీల్ గారు మీకు పెద్ద దండం సార్, అసలు ఎలా తీశారు సార్ ఇలాంటి సినిమాలు. హ్యాట్స్ ఆఫ్ సార్.